నిర్మల్ జిల్లాలో అమెరికా నుంచి వచ్చిన మామ వేసిన ఒక్క ఓటుతో కోడలు సర్పంచ్ అయ్యారు. హోరాహోరీగా కౌంటింగ్ జరగ్గా శ్రీవేద అనే అభ్యర్థి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ఈ కుటుంబం నుంచి మూడో తరం విజయం సాధించడం విశేషం. ఒక్క ఓటు తేడాతో గెలుపోటములు నిర్ణయమైన సంఘటనలు ఆసక్తికరంగా మారాయి. తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్క ఓటు ఒకరిని గెలిపిస్తే మరొకరిని ఓడిస్తోంది. చివరి వరకు కూడా ఉత్కంఠ రేపుతున్న ఆ ఒక్క ఓటు 5 ఏళ్ల అధికారాన్ని సాధించి పెడుతోంది. ఇలాంటి ఘటనలు నిన్నటి రెండో విడత ఎన్నికల అనంతరం ఓట్ల లెక్కింపులో చోటు చేసుకున్నాయి. అందులో అమెరికా నుంచి వచ్చిన మామ వేసిన ఓటుతో కోడలు విజయం సాధించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ అనూహ్య ఘటన నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చోటు చేసుకుంది. దీంతో ఒక్క ఓటుతో గెలుపు ఓటములు తారుమారు కావచ్చనే వాస్తవాన్ని మరోసారి నిరూపించాయి. ఈ ఎన్నికల్లో ముత్యాల శ్రీవేద అనే యువతి కేవలం ఒక్క ఓటు తేడాతో సంచలనాత్మక విజయం సాధించారు. మొత్తం 426 ఓట్లకు గాను 378 ఓట్లు పోలవగా శ్రీవేదకు 189 ఓట్లు లభించాయి. ఆమె ప్రత్యర్థి హర్ష స్వాతికి 188 ఓట్లు వచ్చాయి. అయితే ఒక్క ఓటు చెల్లనిదిగా ప్రకటించబడింది. ఈ ఉత్కంఠభరితమైన ఫలితం వెనుక ఆమెకు అత్యంత కీలకంగా మారిన ఒక్క ఓటు ఉంది. ఆ ఓటు మరెవరితో కాదు, ఏకంగా అమెరికా నుంచి వచ్చిన ఆమె మామది. ఒక్క ఓటు ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో తెలిపేందుకే ముత్యాల శ్రీవేద విజయం ఒక చక్కని ఉదాహరణ. శ్రీవేద ఎన్నికల్లో నిల్చుందని తెలియగానే ఆమె మామ ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి అమెరికా నుండి ప్రత్యేకంగా 4 రోజుల ముందే స్వగ్రామానికి చేరుకున్నారు. తన కోడలి గెలుపు కోసం ఆయన ఎంతో శ్రమించి వచ్చి ఓటు వేశారు. ఒక్క ఓటే ఈ ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా మారి శ్రీవేద విజయాన్ని సుగమం చేసింది. ఈ అద్భుత విజయంపై శ్రీవేద కుటుంబ సభ్యులు, మద్దతుదారులు సంతోషం వ్యక్తం చేస్తూ ఇంద్రకరణ్ రెడ్డిని అభినందించారు. ఈ పంచాయతీలో 1972లో ఇంద్రకరణ్ రెడ్డి తండ్రి ముత్యాల నారాయణ రెడ్డి, 2013లో చిన్నమ్మ ముత్యాల రజిత సర్పంచులుగా గెలిచారు. తాజాగా శ్రీవేద విజయం సాధించడంతో ఈ కుటుంబం నుంచి ఇది 3వ తరం ప్రతినిధి విజయం కావడం గమనార్హం. ఈ సంఘటన సాధారణ ఎన్నికల్లోనూ ప్రతి ఒక్క ఓటు యొక్క ప్రాముఖ్యతను, ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుడి బాధ్యతను స్పష్టంగా తెలియజేస్తుంది. రాష్ట్రంలో ఆదివారం జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు మరోసారి తమ ఉత్సాహాన్ని ప్రదర్శించారు. తొలి విడత పోలింగ్ కంటే కూడా అధికంగా 85% పైగా పోలింగ్ నమోదు కావడం విశేషం. ముఖ్యంగా తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న యువ ఓటర్లలో పోలింగ్ పట్ల ఎక్కువ ఆసక్తి, జోష్ కనిపించింది. ఓటు విలువ ఎంతటిదో చాటి చెప్పే విధంగా ఈ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. పలు పంచాయతీల్లో కేవలం ఒక్క ఓటు తేడాతో విజేతలుగా నిలిచారు. కొన్ని చోట్ల అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో విజేతలను లక్కీ డ్రా ద్వారా నిర్ణయించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉన్నందున అభ్యర్థులు దూర ప్రాంతాల్లో స్థిరపడి ఉన్న తమ గ్రామ స్థానికులను, బంధువులను కూడా రప్పించి మరీ ఓట్లు వేయించుకోవడం ఎంతలా తాపత్రయపడుతుంటారో చాటి చెప్పే అనేక సంఘటనలు ఈ రెండో విడత పోలింగ్లో చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని బాగాపూర్ పంచాయతీలో జరిగిన సంఘటన చర్చనీయాంశంగా మారింది. బాగాపూర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో నిలబడిన అభ్యర్థి ముత్యాల శ్రీవేద విజయం వెనుక ఆమె మామ ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి చేసిన కృషి అసాధారణమైన అంటూ గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు.